దినేష్ మరి అయ్యా నేను చెప్పలేను సాక్ష్యము, నువ్వే చెప్పు నా తరపున అన్నాడు. మరి గత 2 నెలల క్రిందట మరి వాహనం తీసుకొని కొద్దిగా దూర ప్రాంతానికి వెళ్ళినాడు. వాళ్ళు పలానాసారికి పోయి రాపు అంటే కారు పంపించినారు. మంచి డ్రైవర్, బాగా నమ్మకమైన వాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మరి కారు అక్కడ వర్షం పడింది బాగా, కారు స్కిడ్ అయిపోయి మరి చాలా డ్యామేజ్ అయింది. ఇంచుమించు 2 లక్షల రూపాయలు అయిందంట కారు. ఎంత? 2 లక్షల రూపాయలు. కానీ దాంట్లో కూర్చున్న వాళ్ళలో ఎవ్వరికి కానీ ఏ కీడు సంభవించలే. కారుకు 2 లక్షలు అయిందంటే ఇంకా మనుషులకు ఎంత జరిగిండల్లా కదా? మనుషులు కూడా చాలా జరిగిన, మనుషులకు ఏమీ జరగలేదు, కేవలం కారుకు మాత్రమే 2 లక్షలు అయింది. అయితే మంచి గొప్ప పెద్దగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించినాడు. వెంటనే నాకు ఫోన్ చేసినాడు అక్కడి నుండే, అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను ఎవరు చెప్పలేదు, అందరూ భయపడతారు, నువ్వు ప్రార్థన చేయంటనే నేను ఈ రోజు వరకు ఎవరు చెప్పలే, ఈ రోజు వరకు ఎవరు చెప్పలే. వెంటనే మరి ప్రార్థన చేసిన ఆ టైంలో ధైర్యపరిచినాను. మరి నిజంగా దేవుడు కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చినాడు. దేవుడు మరి గొప్ప యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ